సంఘం కోసం తనకంటూ ఏమీ లేకుండా సమర్పణ చేసుకున్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎప్పుడు కూడా మహిమతో నింపబడి ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా తన ఎదుట నిర్దోషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను అని అన్నాడు అంటే, ఆయనకి ఇష్టం లేని ఒక కార్యం అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు 7 సంఘాలు కనబడతాయి ప్రియులారా. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఉంటుంది. ఎఫెసు అనే సంఘం ఒకటి, స్ముర్ణ అనే సంఘం ఒకటి, పెర్గము అనే సంఘం, తుయతైరా అనే సంఘం, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ 7 సంఘాలు దూతలకు ఏ సంఘం ఏ లోటుతో ఉందో, ఏ సంఘం ఏ స్థితిలో ఉందో దేవుడు మాట్లాడిన మాటలు అక్కడ మనకు దొరుకుతాయి. సంఘంతో మాట్లాడుచున్నాడు అంటే నాతో నీతో మాట్లాడుచున్నాడు అని భావించాలి. దేవుడు తప్పులు వెదికేవాడు కాదు, తప్పు చేసిన వారిని ఖండించేవాడు. తప్పులు వెదికేవారు వారి జీవితాలు వేరుగా ఉంటాయి. తప్పు లేకపోయినా తప్పులు వెతుకుతూ ఉంటారు. తప్పు చేసిన వారిని దేవుడు నీవు తప్పు చేశావు అంటాడు. కొద్దిగా తేడా చూడండి. ఈరోజు నీ మీద ఒక తప్పును నేను మోపుచున్నాను. అది ఏంటంటే, మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. మారు మనసు పొందిన తొలి దినాలలో ఏం ఉజ్జీవంగా ప్రార్థన చేస్తామో కదా, ఆ ఉజ్జీవం ఇప్పుడు చల్లారిపోయిందా? ఇంకా ఉడుకుడుకుగా ఉజ్జీవంగా ఉందా? ఉత్సాహంగా ఉందా? ప్రారంభ దినాలలో, రక్షణ పొందిన తొలి దినాలలో ఉన్న ఆ ప్రార్థన సమయం ఇప్పుడు పెరిగిందా, తరిగిపోయిందా? అందుకోసమే ప్రార్థన మనకు జీవము. మనం జీవించాలంటే దేవునితో మాట్లాడే అనుబంధం ప్రార్థన. ప్రార్థన లేని వారు జీవోత్సవంలాగా ఉంటారు, నిర్జీవంగా ఉంటారు. ప్రార్థన చేసి వారి ముఖాలు చూసినప్పుడు ప్రకాశంగా ఉంటాయి. ప్రార్థించే వారి ముఖాలు తేజస్సుగా ఉంటాయి. దేవుని కళ ఉట్టిపడుతుంది. దేవుని తేజస్సు వారి ముఖంలో కనబడుతుంది. అది దేవుని సన్నిధిలో 96వ కీర్తనలో బల సౌందర్యములు ఉన్నాయి అని ఉంది ప్రియులారా. ఆయన సన్నిధిలో 6వ వాక్యం అనుకుంటాను, ఆయన సన్నిధిలో బల సౌందర్యములు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి ముఖాలు ఎలా ఉంటాయి? సౌందర్యంగా ఉంటాయి. నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను, దాన్ని దిద్దుకోమంటున్నాడు. అంతేగాని నాలో తప్పు బయట పెడుతున్నాడే అని అనడానికి కాదు. నీవు చేసిన తప్పుని నీకే చెప్తున్నాడు. నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. దేవుడు ఆ మాట మాట్లాడుచున్నప్పుడు తప్పు దిద్దుకోవాలే తప్ప అలా మాట్లాడొచ్చా దేవుడు అనకూడదు. కుమ్మరి కుండ చేసేటప్పుడు సొట్టబోతుంటే దాన్ని సరిదిద్దాడు. సృష్టిని చేసిన దేవునికి సృష్టి మీద అధికారం ఉంది. నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ మీద అధికారం ఉంటుంది. ఆధిపత్యం వహించే వారికి అధికారాలు ఉంటాయి.
నీ మీద ఎందుకు నేను తప్పు మోపుతున్నానంటే, నీ దగ్గర సహనం ఉంది, నువ్వు ఆత్మీయ జీవితంలో బాగానే ఉండేదానువు, కానీ ఇప్పుడు మొదట ఉన్న ప్రేమను పోగొట్టుకున్నావు. ఎక్కడ పడిపోయావో లేచి మారు మనసు పొంది సరిదిద్దుకో అని ఈ సంవత్సరం చివరిలో ప్రతి ఒక్కరు కూడా సరిదిద్దుకోవాలి. నూతన సంవత్సరానికి అడుగు పెట్టే ముందు చేసిన తప్పే చేసుకుంటున్నావా, లేకపోతే తప్పని దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటున్నావా? హెచ్చరిక చేస్తున్నాడు. మొదట ఉన్న నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు అని చెప్పినప్పుడు తిరిగి ఆ ప్రేమను ఏం చేసుకోవాలి? పొందుకోవాలి. తిరిగి ఆ ప్రేమలో సాగిపోవాలి. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. ఏంటి ఆ తప్పు? ఎవరికిది? తుయతైరా అనే సంఘంలో ఉన్న బిడలకు చెప్తున్న మాటలు ఇవి. ఏంటి ఇక్కడ కనబడుతున్న తప్పు? తాను ప్రవక్తినని చెప్పుచున్న యెజబెలును నీవు ఉండనిచ్చుచున్నావు. వ్యభిచరించుచున్న విగ్రహములకు బలిచ్చిన వాటిని తినమని బోధిస్తున్న ఈ పాపపు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఆమెను వెలివేయాల్సి ఉంది, కానీ నువ్వు సంఘంలో పెట్టుకోమన్నావు. ఆ తప్పు కనబడుతుంది తుయతైరా సంఘంలో. చేసిన తప్పులను ఆయన దిద్దుకోమని చెప్తున్నాడు, అంతేగాని నిందేం మోపట్లేదు. చేశారు కాబట్టి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. తప్పేముంది? 32వ కీర్తనలో 5వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, నా దోషమును కప్పుకొనక, అది మనము నీలో ఒక పాపం ఉంది, తప్పు ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పేవారు ఉన్నప్పుడు వాటిని కప్పుకోకుండా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు ఇష్టపడతాడు, అప్పుడే దేవుడు మెచ్చుతాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల నా మనవిని దేవుడు వినకపోవును అని 66వ కీర్తనలో మనం చూస్తాం 18వ వాక్యంలో. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. చేసిన తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు. అడిగేవారు లేరని,
నేను ఏ మాట చెప్పినా చలామణి అవుతుందని, నేను ఇంటికి యజమానురాలని, అంతా నా అధికారం కింద జరగాలని తప్పు చేస్తున్నా దాన్ని సమర్థించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనము ఎక్కడికి వచ్చామో తెలుసా? ఏ దేవునికి మనం ప్రార్థిస్తున్నామో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వాక్యంలో, నా యందు పాపము ఉంది అని ఎవడు స్థాపించగలడు? పాపము లేని పరిశుద్ధుని సన్నిధికి వస్తున్నాం మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం, పాపములను తీసివేయుటకు ఆయన లోకానికి వచ్చినాడు. సిలువలోకెళ్ళి తన రక్తం ద్వారా ప్రతి పాపము నుండి ఆయన రక్తం మనల్ని విడిపించి పవిత్రులుగా చేసింది. రక్షణ పొందిన కూడా అదే ముందులండి చిన్న తప్పు, అదే ముందులేని నేను చేసింది కరెక్టేనండి, నేనేం తప్పు చేయట్లేదండి అని మనం ఎవరికి వారం ఏం చేసుకుంటున్నాము అంటే సమర్థించుకుంటూ పోతూ ఉన్నాం. దేవుడు తప్పు మోపుచున్నాడు. తప్పు మోపినప్పుడు, అయ్యా నన్ను క్షమించు, నేను పాపం చేశానని ఒప్పుకోవాలి. దావీదు మహారాజు ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త ఆ పాపం చేసిన వాడు నీవే అన్నప్పుడు క్షమాపణ కోరుకున్నాడు. పాపము పోవునంతగా తన పరుపును కన్నీటి చేత తడిపేశాడు. అంత కన్నీరు కార్చాడు. అది 6వ కీర్తనలో మీకు కనబడుతుంది. ఈరోజు తప్పులు చేస్తున్నా నాలో తప్పులు ఏమీ లేవని అనుకుంటున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచురండి ప్రియులారా. 8వ వాక్యం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా, మనలో పాపం ఏమీ లేదు అని అనుకునేవారు అబద్ధికులు. అలా మోసపోతున్నారు. నాలో పాపం ఉందండి. దేవుడు తప్పు మోపినప్పుడు పాపిని దేవా, ఎవరన్నా మాట, పాపిని దేవ నన్ను కరుణించు, ఎవరన్నారన్నమాట? సుంకరి అన్నాడు. పాపినై నన్ను కరుణించు. సమర్థించుకోపోకూడదు. మనం మునుపున్న భక్తి కంటే వెనకటి జీవితం బహు భయంకరంగా ఉంటుంది. అందుకోసమే మండే పొయ్యిలో నుండి ఒక కట్టె బయటికి వస్తే ఆరిపోతున్న ఆ కట్టెలాగా చాలామంది జీవితాలు, మండుచున్న పొదలాగా ఉన్న ఆ సంఘము నుండి బయటికి వెళ్ళిపోవడం, ఆ సంఘములో ఏ కార్యక్రమాలు కూడా పాలు పంపులు పొందకపోవడం, చెప్పేవారిని అలా చెప్పొచ్చా అని విమర్శించడం, వాక్యము అలాగైనా చెప్పేదని తప్పుల గురించి మాట్లాడుచున్నప్పుడు, పాపాల గురించి మాట్లాడుచున్నప్పుడు వారేదో సపరేట్గా ఉన్నట్టుగా సంఘాలలో కనబడుతూ ఉంటారు. అందుకోసమే బుద్ధి లేని కన్యకలు వారి జీవితాలను ఆర్పేసుకున్నారు. మనము మండే అగ్ని జ్వారగా ఉండాలి, మండుతున్న దీపాలుగా ఉండాలి మనం. కనుక తిరిగి పశ్చాత్తాపడి సరి చేసుకోగలిగితే తిరిగి మన ఆత్మ దీపం మండుద్ది. ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు.
కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. యూదా రాసిన పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 11వ వాక్యం ఒకసారి చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలామంది వారిని పోలి వీరిని పోలి వారు నడిచే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. శనివారం కూర్చొని ప్రార్థిస్తే మాకేమొస్తుందండి? ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడికి వెళితే డబ్బులు వస్తాయి. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, లాభాల కోసం భక్తి చేస్తున్నారు. హెచ్కేల్ గ్రంథంలో 33వ అధ్యాయంలో 31వ వాక్యంలో, నా జనులు రాదగిన విధముగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు వింటూ వింటూ ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి నోట ఎంతో ప్రేమను కనపరుస్తారు, కానీ వారి హృదయాలు లాభం అపేక్షిస్తున్నాయి. లాభాల కోసం కాదు దేవుని సన్నిధికి రావాల్సింది. తప్పులు దిద్దుకోవడానికి రావాలి, పాపాలు తొలగించుకోవడానికి రావాలి, పరిశుద్ధమైన జీవించడానికి అలవరుచుకోవడానికి రావాలి, దేవుని దగ్గర ఉన్న మహిమను పొందుకోవడానికి రావాలి, ఆయన పరిశుద్ధ అభిషేక ఆశీర్వాదం పొందుకోవడానికి రావాలి. బిలాము నడిచిన మార్గంలో, ఆ తప్పు మార్గంలో ఆతురముగా వారు పరిగెత్తుతున్నారు. అక్కడ పాపానికి లీడర్లు కనబడుతున్నారు. అక్కడ కయ్యను ఒక ఆయన కనబడతాడు, అక్కడ కోరహు ఒక ఆయన కనబడతాడు, బిలాము ఒక ఆయన కనబడతారు. వారు ముగ్గురు మార్గాల్లో వారు నడుస్తున్నారు, భక్తిహీనులు. శనివారపు ఉపవాస కూడిక ఉంటుంది, సంఘబిడలే కానీ ఎవరో పిలిస్తే వెళ్ళిపోతుంటారు. కాదండి, మా సంఘంలో ఉపవాస కూడిక జరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకోవాలి, సంఘ ప్రార్థనలో నేను కలుసుకోవాలి, ఆత్మ సంబంధంగా నేను ఎదగాలి అన్న తపన తృష్ణ సంఘబిడలకు ఉండాలి. సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు లాభాల కోసం. వాళ్ళు అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నారండి, అక్కడ డబ్బులు పంచుతున్నారండి, వెళ్ళిపోవడమే. వారు బహుమానాలు, బిలాము దేనికోసం పరిగెత్తాడు? బహుమానం కోసం, డబ్బు కోసం పరిగెత్తాడు. ఆ మార్గంలో అనేకులు, బిలాము నడిచిన ఆ మార్గంలో, ఆ తప్పు మార్గంలో అనేకులు ఆతురముగా పరిగెత్తున్నారు. నడవడం కూడా కాదు, పరుగులు తీస్తున్నారట. అక్రమ సంపాదన కోసం, అల్ప సంపాదన కోసం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు చేసిన తప్పును ఎత్తి మాట్లాడుచున్నప్పుడు పశ్చాత్తాపం కలగాలి. తల్లి నేను గద్దిస్తుంది, అమ్మ అలా చేయకూడదమ్మా. తండ్రి గద్దిస్తాడు, నువ్వు అలా చేయకూడదు. దానికి లోబడాలి కానీ తిరిగి మాట్లాడకూడదు. ఆ మాటకు తల దించాలి. తప్పు చేస్తేనే తల్లిదండ్రులు గద్దిస్తారు, దేవుడు కూడా అంతే. దాన్ని సమర్థించుకోవడానికి మనము అమ్మ నన్ను గద్దించింది, ఇప్పుడు ఏమైంది? అమ్మే కదా. నాన్నను గద్దించాడు, నానే కదా అని తలదించుకుంటే వారే వచ్చి ఆతురంగా ప్రేమగా పలకరించి మాట్లాడతారు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, ఇంకా కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
17వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. నీతి విరోధుల తప్పు బోధ వలన, నీతికి విరోధంగా తప్పుడు బోధలు ఉన్నాయి నేటి కాలంలో. కనబడే సంఘం, బోధింపబడుచున్న సంఘము కాదు. దేవుని ఆత్మ ద్వారా ఆత్మ సంగతులు బోధించే, యేసు వలె బోధించే, ఆత్మ సంగతులు బోధించే ఆ తృష్ణ కలిగిన అభిషేకంతో కూడిన ఆ దైవజనుల యొక్క బోధ మన జీవితానికి శక్తినిస్తుంది. నీతికి విరోధంగా తప్పు బోధ చేస్తున్నారు, దాని నుండి మీరు తొలగిపోవద్దు. మీకున్న స్థిర మనస్సును పోగొట్టుకోవద్దు, పడిపోకూడదు. మీరు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, నీతికి విరోధంగా తప్పు బోధలు కనబడుతున్నాయి. సమర్థించుకునే బోధలు, రాజకీయ సంబంధమైన బోధలు, లోకంలో కుల సంబంధమైన బోధలు, లోకంలో మనిషి సంబంధమైన, మనుషులు సంతోషపెట్టే బోధలు, పాపాల మీద ఖండించే బోధ ఈ అంచె దినాలలో కరువైపోయింది. తప్పును ఖండించే బోధలు తక్కువైపోయినాయి. ప్రేమతో చెప్పాలండి, ప్రేమతో చెప్పాలి. తప్పులు ఖండించేవాడే ప్రేమ కలిగిన వాడు. లోపల ప్రేమించుట కంటే బహిరంగ గద్దించుట, ప్రేమ కలిగిన వాడే గద్దిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు గనక నీ మీద తప్పు ఒకటి మోపబడుచున్నదని ఎందుకు చెప్పినట్టు ఆయన క్షమించుకోవచ్చు కదా. ప్రేమ సమస్త దోషములు కప్పుతుంది కదా, కప్పుకోవచ్చు కదా. అలాంటి వాడు కాదు ఆయన. అనేకులు భయపడు నిమిత్తం ఆయన గద్దిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చదివినప్పుడు అక్కడ ఉన్న మాట, పాపము చేసిన వారిని ఇతరులు భయపడు నిమిత్తం, పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించండి. గద్దించాలి అందరి ఎదుట. పరువు పోద్దండి, వారు సిగ్గిపోద్దండి, వారి మందిరానికి రారండి. అక్కడ ఉంది అట్లాగా, అక్కడ లేదు. అక్కడ పాపము చేసిన వారిని ఇతరులు భయపడు నిమిత్తము అందరి ఎదుట గద్దించాలి. ఏ సంఘములో అంటే 24 గంటలు గద్దించమని కదా నా ఉద్దేశం. ఇక అదే కాదు జీవితం. తప్పు చేసినప్పుడు కనబడినప్పుడు గద్దించాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీతికి విరోధంగా తప్పు బోధ కనబడుతుంది. మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక ఆత్మీయ తండ్రి చెప్పే మాటలు అవి. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కలుపుచున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, తప్పు మార్గంలో చాలామంది
ప్రోత్సహించబడుతున్నారు. తప్పు మార్గంలో చాలామంది వాక్యాలు చెప్పబడుచున్నా, హెచ్చరికలు చేయబడుచున్నా, ఖండిస్తున్నా, గద్దిస్తున్నా, తప్పు మార్గంలో జీవిస్తూ ఇది సరైన మార్గమని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరులు కలుపబడచ్చు. ఈరోజు నువ్వు తిరిగి ఆ మార్గం నుంచి బయటికి రావాలి. ఆ మార్గం నుంచి నువ్వు తప్పుకొని సరైన తిన్నని మార్గంలోనికి రావాలి. ఎలా ఉంది? మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? పాపుల మనవిని ఆయన ఆలకించడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 31వ వాక్యంలో ఉంటుంది, ఆయన పాపుల మనవిని ఆలకించడు. చేయవద్దన్న పని చేయడమే పాపం. ఏదో ఘోరాలు నేరాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఈ పని చేయకూడదు అంటే నీ జీవితంలో చేయకూడదు. వద్దన్న పని నీ జీవితంలో చేయకూడదు. ఆది పితరులు చేశారు కనుక ఆదామవ్వలు. పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణం ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? పాతాళంలోకి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని తప్పించడానికి ప్రభు వచ్చాడు. పాపిని అన్న వాళ్ళకి జీవ మార్గం. నేను పాపిని కాదు, నేను పుట్టుక నుంచి నేను చాలా యథార్థంగా ఉంటాను, నాకు తెలుసు, ఎవరు చెప్పవలసిన అవసరమే లేదు, నాకు తెలుసు అని తమ జ్ఞానాన్ని తాము నమ్ముకొని వాళ్ళు జీవిస్తుంటారు. స్ట్రైట్కి వెళ్ళిపోతారు. ఎక్కడికి? మండు అగ్ని గుండానికి వెళ్ళిపోతారు. తప్పు, ఇది తప్పు అని ప్రేమ కలిగిన వాడు నీకు చెప్తున్నాడు. దాన్ని దిద్దుకోవడమే కదా. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. ఈ విషయం ఇది మీ అందరికీ మేలుకరమైన విషయం. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, తప్పయ్యా, దయచేసి నేను పెద్దదాన్ని, నేను పెద్దవాడిని, తప్పు, ఆ పని నువ్వు చేయకూడదు అని మీరు పెద్దవారై ఉండి ఎవరికైనా తప్పు చేసిన వారికి చెప్పినప్పుడు మీరు చెప్పే ఆ విధానం బట్టి వారు ఒకవేళ మార్చుకుంటే, అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. మరణము నుండి ఒక ఆత్మను తప్పించావు. అనేక పాపాలు కప్పివేయబడుతున్నాయి. మన కళ్ళ ముందు ఎవరైనా సరే, అది చిన్నది పెద్దదో మీరు దాన్ని డిసైడ్ చేయొద్దు. ఆ చిన్న పాపమేలండి. చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు. చిన్న పొరపాటు చేశాడు మోషే గారు, చిన్నదే, ఒకే ఒక్క మాట, ద్రోహులారా, ఆ ఒక్క మాట అన్నాడు, ద్రోహులారా. పనిష్మెంట్ ఇచ్చాడా లేదా? చిన్నదేంది పెద్దదేంది పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేసిన వారిని మనం దండించాలి. నీ బిడ్డ అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, ఎవరైనా సరే
రక్షణ పొందిన నీవు ఇతరులను అనేక తప్పు చేసేవారిని నువ్వు చెప్పాలి. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే మరణం నుండి ఒక ఆత్మ నీవు తప్పించిన వాడవుతావు, వారి పాపాలను కప్పివేసిన వాడవుతావు. ఎంత ధన్యత అండి. మీరు చెప్తున్నారు అలాగా, మీ పిల్లలకు చెప్తున్నారు ఇది తప్పు అని. ఇది తప్పమని వాళ్ళ చేయకూడదు, ఇది తప్పురా నువ్వు చేయకూడదు చెప్పగలుగుచున్నారా? ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, ఇంకో విషయం మీకు చెప్తాను. యాకోబు రాసిన పత్రికలోనే మరొక మాట మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అలా చెప్పకపోవడం పాపం. నీ ముందు ఒక పాపి పాపముతో జీవిస్తూ ఉంటే నువ్వు పాపం చేస్తున్నావు అని నువ్వు చెప్పకపోతే నువ్వు కూడా పాపం చేసిన వాడివే. అదేంటంటే అంతే. ఎలా చూస్తూ ఉంటావు నీవు? వాడు నశించిపోతున్నాడు, నీ కళ్ళ ముందు నశించిపోతున్నాడు. నా జనుల నాశనము నేను చూడగా నా కన్నీళ్ళు ఏరులై ఆ పనిని చేయాలి. ముందు చెప్పు చూడాలి. నువ్వు చేస్తుంది తప్పు మార్గంలో జీవిస్తున్నావు నీవు. చాలామంది డబ్బుల కోసం అమ్ముడుపోతుంటారు. పాపం చేసేవాడు హోటల్ తీసుకెళ్ళి నీకు బిర్యానీ పెట్టిస్తాడు. తప్పు చేసేవాడు నీకు డబ్బులు ఇస్తాడు, అప్పుగా సహాయం చేస్తుంటాడు. అయినా వాడి తప్పును నీవు ఖండించినప్పుడే నువ్వు రక్షణలో ఉన్నట్టు, లేకపోతే నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. నీవు మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవట పాపం. నేను ఎక్కువగా ఎందుకు వాక్యము ద్వారా మిమ్మలను సరిదిద్దాలని, పరిపూర్ణతలోనికి మిమ్మల్ని తీసుకురావాలని, పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన విషయాలను మీకు తెలియచేసి ఆ పరలోక పట్టణానికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను తపన పడుతూ ఉంటాను. నేను చూశారా, మేలైనది చేయనెరిగి అలా చేయకపోవడం పాపం. మన కళ్ళ ముందు చాలామంది నశించిపోతున్నారు. వారికి బుద్ధి చెప్పాలి. వాడు వినకపోతే వాడికి నష్టం. చెప్పడం మన వంతు. నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు తప్పు చేస్తున్నావని తప్పు చేసేవాడిని ఖండించడం మన పని. అంతే. హెచ్చరిక చేయాలి మనం. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఏమనుకుంటున్నారంటే దైవ సేవకులే కదా ఖండించేది, మాకంత లేదులేండి అని అనుకుంటున్నారు. అంటే నీకు భారం లేదన్నమాట, నీకు బాధ్యత లేదు. నువ్వు మండితే ఇతరులను మండిస్తావు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశ్యము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది.
నిజమైన దైవజనుడు తప్పులు ఖండిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అది ప్రయోజనకరం, సంఘానికి ప్రయోజనకరం, సంఘానికి లాభం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి, ఆలోచన చేయాలి. ఈ క్రిస్మస్ దినాలలో ఏంటయ్య గారు ఇటువంటి సందేశం ఇస్తున్నారు, అందరం సంతోషంగా ఉంటే మళ్ళీ పాపాన్ని గురించి ఖండిస్తున్నావే అని మీరు ఒకవేళ ఆలోచనలో ఉంటే, క్రిస్మస్ దినాల్లో పెద్ద తప్పు ఒకటి చేస్తున్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో ఏంటి ఆ తప్పు అంటే, క్రిస్మస్ తాత. చెప్పండి, క్రిస్మస్ తాత. ఈ సంవత్సరం ఎవర్రా క్రిస్మస్ తాత? లావుగా ఉండాలి, కడుపు ముందుకు వచ్చి ఉండాలి, వాడు కామెడీ యాక్టర్గా ఉండాలి, వాడు నవ్వించేటట్టు ఉండాలి. పోయిన సంవత్సరం బాగా చేశాడేమే, మళ్ళీ చేస్తాడో కనుక్కోండి. వాడికి మారు మనసు లేకపోయినా పర్వాలే, వాడు బ్రతుకు సరిగా లేకపోయినా పర్వాలే, క్రిస్మస్ తాతకి నవ్వించేవాడు కావాలి. శాంటా క్లాస్ అంటారు. ఎవరు క్రిస్మస్ తాత అని సంఘాలలో ఇక్కడి నుంచి వాళ్ళకి రోజు రిహార్సల్ జరుగుతుంటాయి, డ్యాన్సులు వేయడానికి. తర్వాత క్రిస్మస్ తాత ఏమేమి చేయాలి, రిహార్సల్ జరుగుతూ ఉంటాయి. ఇది ఓ పెద్ద తప్పు. ఎలాగూ అంటే తెలియక, ఇంకేం కాదు. ఇప్పుడు నేను ఆ మర్మము, ఆ సీక్రెట్ నేను ఇప్పుడు విప్పుతా. ఈ సంవత్సరం దాన్ని మానేయాలి. సత్యం విన్న తర్వాత క్రిస్మస్ తాత గురించిన విషయం మనకు ఎవరైనా చెప్పేవారు, చరిత్రలోకి వెళ్ళి ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ, ఏ దేశస్తుడు, అసలు ఏం చేస్తాడు ఆయన, ఆ వివరాలు అవి ఒకవేళ తెలిస్తే మనం ఏం చేయాలంటే, ఈ సత్యం తెలుసుకున్న తర్వాత ఈ క్రిస్మస్ తాత అనే వేషం మానేయాలి. ఈ క్రిస్మస్ తాతని నేను ఆలోచన చేశాను, ఈయనకేమైనా చరిత్ర ఉందా? ఎందుకు ఏ సంఘంలో చూసినా ఎక్కువగా హడావుడి చేస్తూ ఉంటారు. ముందు క్రిస్మస్ తాతని ఒక కామెడీ పీస్గా హడావుడి చేస్తుంటారు. అసలు క్రిస్మస్ పండుగ అంటేనే క్రిస్మస్ తాత. ఆయన చరిత్రను కాస్త చాలా చదివాను నేను, ఆయన గురించిన విషయాలు చాలా చదువుకున్నాను నేను. ఆయనది టర్కీ దేశం. ఏ దేశం అమ్మా? టర్కీ దేశం. మైరా అనే ప్రాంతానికి చెందినవాడు. టర్కీ దేశంలో మైరా అనే ప్రాంతంలో ఆయన పుట్టాడు. ఆయన ఎప్పుడు పుట్టాడో డేట్ చెప్తాను. మార్చి నెల 15వ తారీఖున క్రీస్తు శకం 270వ సంవత్సరంలో పుట్టాడు ఆయన. మార్చి నెల 15వ తారీఖు 270వ సంవత్సరం క్రీస్తు శకం. ఆయన ఎప్పుడు చనిపోయాడంటే డిసెంబర్ 6, 343వ సంవత్సరంలో చనిపోయాడు. అంటే సుమారుగా 73 సంవత్సరాలు ఆయన ఆయుష్. ఆయన పేరు ఏంటంటే సెయింట్ నికోలస్. ఆయన పేరు సెయింట్ అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, పునీతుడు. ఆయన పేరు ఏం పేరు? నికోలస్. శాంటా క్లాస్ కాదు, క్రిస్మస్ తాత కాదు.
ఆయన పేరేం పేరు? సెయింట్ నికోలస్. ఆయన ఒక బిషప్ గారు, ఆయన ఒక సేవకుడు. విధవరాండ్రులకు ఒక ఆశ్రయం కట్టించాడు, అనాథ బిడ్డలకు ఒక ఆశ్రయం కట్టించాడు, కొన్ని సంఘాలు కట్టి ఆత్మలను ఆయన ప్రభువు చెంతకు నడిపిస్తూ ఉన్నాడు. ఈయన ఒక బిషప్ గారు, ఓ దైవజనుడు. ఆయన చరిత్రను ఆధారం చేసుకున్నారు. ఈయన మనస్తత్వం ఏంటంటే, నిరుపేదలకి ఆయన మంచి ధనవంతుడు. నిరుపేదలకి ఎవరికన్నా బాగులేకపోయినా, ఆర్థిక సంబంధమైన లోటులు ఉన్న, వారికి ఏమైనా అవసరతలు ఉన్నా ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకొని వారి అక్కర్లు తీర్చుకునేవారు. ఆ విధవరాండ్రులకు, ఆ అనాథ బిడ్డలకు, దైవ సేవకుల దగ్గరికి వచ్చే ఆ దేవుని పిల్లలకు ఆయన రోజు సమృద్ధిగా ఆహారం పెట్టేవాడు. తన ఆస్తి అంతా కూడా ఆ ప్రజలకు ఖర్చు పెట్టేవాడు. విశేషంగా పిల్లలకి ఏం చెప్పేవాడంటే, మీకేమైనా అవసరత ఉంటే ఓ చీటీ మీద రాసి ఒక రాయి తీసుకొని ఆ బలిపీఠం దగ్గర పెట్టండి. మీకేం అవసరమో ఓ చీటీ, నీ పేరు, నీ అవసరత ఏంటో ఓ రాయి ఆ చీటీ మీద పెట్టేస్తే మీరు వెళ్ళిపోండి, తెల్లారి తీసుకెళ్ళండి. అలా ఆయన చిన్నపిల్లలు వాళ్ళు ధైర్యంగా అడగలేరని ఆ పిల్లలు చిన్న స్లిప్ మీద రాసేవారు. ఆయన కొని ఆ స్లిప్ మీద పెట్టేసి ఆయన పని ఆయన చేసుకుంటే ఆ పిల్లలు వచ్చి తీసుకుని వెళుతూ ఉండేవారు. క్రమముగా ఆయన పేరు దేశాలకు విస్తరించిపోతూ ఉంది. ఆయన పేరు ప్రఖ్యాతులు. చాలా ప్రేమ కలిగిన వాడని, నిరుపేదలకు సహాయకుడని, అనేకులు ప్రేమ చూపుతున్నాడని ఆయన పేరు ప్రాకిపోయింది. ఈయనని మనం హైలైట్ చేయాలి అని కోకోకోలా కంపెనీ వారు, చూడండి ఎవరు కోకోకోలా కంపెనీ వారు 1931 సంవత్సరంలో ఈయన్ని హైలైట్ చేయడానికి, ఈయన ఎలా ఉంటాడో అని ఒక బొమ్మ గీశారు. ఆయన పేరు థామస్ నాస్ట్ అని డిజైన్ చేశాడు. ఆ ఎర్ర డ్రెస్ వేసి, టోపీ ఒకటి పెట్టి, బెల్ట్ ఒకటి, ఆ క్రిస్మస్ తాత వేషం మీకు తెలుసు కదా. అది ఎవరయ్యా దాన్ని చిత్రీకరించిందంటే ఈ మహానుభావుడు, అమెరికన్ కార్టూనిస్ట్. ఆయన పేరు థామస్ నాస్ట్ అంటారు. ఆయన చేసే డిజైన్, ఇప్పుడు మనకు కనబడే క్రిస్మస్ తాత డిజైన్, ఆ డ్రెస్ కానీ ఆ వేషం కానీ ఆయన గీసిన బొమ్మ అది. వాస్తవంగా క్రిస్మస్ తాత అట్టగా అలా ఉండడు. తర్వాత ఫస్ట్ ఆ వేషాన్ని అలాగా వేషం వేసింది ఎవరంటే ప్రైడ్ మిజన్ అని ఒక ఆయన కనబడుతుంటాడు, మనకు అద్దాలు వేసుకొని కనబడుతుంటాడు పిక్చర్లో. 1931 సంవత్సరంలో ఒక కోకోకోలా కంపెనీ వారు ఆ డిజైన్ చేసిన ఆ క్రిస్మస్ తాత, శాంతా క్లాస్, ఆ బొమ్మని ప్రింట్ చేసి ఆ బాటిల్స్ మీద, అటువంటి బాటిల్ పట్టినట్టు బొమ్మలు ఉంటాయి. క్రిస్మస్ తాత కోకోకోలా పట్టుకున్నట్టు తాగుతున్నట్టు ఫొటోస్ ఉంటాయి ఆ బాటిల్ మీద. దాన్ని ఫ్రీగా పంచారు. ఇప్పుడు 1931 సంవత్సరంలో ఫ్రీగా పంచడం చేత ప్రపంచం యావత్తు కోకోకోలా కంపెనీ ఏమైపోయిందంటే
విస్తరించిపోయింది. వారి స్వార్థం కోసం, వారి లాభాల కోసం ఈయన్ని వాడుకున్నారు. ఈయన చరిత్రను వాడుకున్నారు. ఈయన ఇలా ఉంటాడని డిజైన్ చేసి ఇప్పుడు ఆయన్ని ఒక ఎగతాళిగా, కామెడీ పీస్గా, ఆయన ఒక దైవజనుడు బాబు అని మొత్తుకున్న మామూలుగానే వేదికల మీద నేను చదువుకున్నాను, నేను తెలుసుకున్న తర్వాత నేను ఆపేశాను. మన సంఘంలో గతంలో మనం కూడా తెలియని దినాల్లో వేశాం, తెలిసింది ఆపేశాం అంతే. ఆయన దైవజనుడు అని నాకు ఎప్పుడైతే తెలిసిందో తప్పు, అలా చేయకూడదు. మీకు ఒక వాక్యం చూపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 16 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదికి వచ్చెను. వారు యెహోవా దూతలను ఎగతాళి చేయొచ్చు అంటే దైవ సేవకులను ఎగతాళి చేస్తున్నారట. దైవ సేవకులను బోడివాడని ఎలీషా దైవ సేవకుని హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఏం జరిగింది అమ్మా? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఏం చేసినాయి? 42 చీల్చి చంపేశాయి. దైవ సేవకులను ఎగతాళి చేయడం. ఆ దినాల్లో ఎవరైతే ఎగతాళి చేశారో ఆ ప్రజల మీదకి ప్రచండ కోపం, దేవుని కోపం రగులుకుంది. దైవ సేవకుల మీద జోకులు వేయడం, దైవ సేవకులు నడిచినట్టు నడవడానికి ప్రయత్నం చేయడం, దైవ సేవకుడు ఇలా బోధిస్తాడని యాక్షన్ చేసి చూపించడం, దైవ సేవకుడు ఇలాగా ఉంటాడని ఎగతాళి చేయడం. కొంతమంది కామెడీ పీసులు ఉంటారు సంఘాల్లో. మా అయ్యగారు ఇలా మాట్లాడతాడు, ఇలా నడుస్తాడు, ఇలా ఉంటాడని ఎగతాళి పట్టిస్తుంటారు. దైవ సేవకులు అనగా దేవుని దూతలు, వాళ్ళు ఎవరు? దేవుని దూతలు వాళ్ళు. మీరు మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే యాజకులట, దేవుని దూతలట. కనుక ఎవరైనా సరే దైవ సేవకులను ఎగతాళి చేస్తే ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసా దేవాతి దేవుడు? ఆ కింద వచనాల్లో మీరు చూడండి ప్రియులారా. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోని వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను, యువతల యందైనను, ముసలి వారి యందైనను, నెరసిన వెంట్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలేమి చిన్నలేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధుల్లోనే ఉన్నదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయాను. అదియుగా కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని సమస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. బూడిదైపోయిందండి. మందిరం కాల్చివేయబడింది. మందిర నిధులంతా కూడా కల్దీయుల రాజు బబులోను రాజు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ దేశస్థులందరూ, చిన్నలు పెద్దలు యవ్వనులు ముసలి వారందరినీ చెరసాలకి కల్దీయుల రాజు బబులోను రాజు 70 సంవత్సరాలు వారికి శిక్ష పడింది. దేనికి? వాక్యాన్ని తృణీకరించిన దానికి,
దేనికి? వాక్యం చెప్పే దైవ సేవకులను ఎగతాళి చేసిన దానికి. క్రిస్మస్ తాత ఎవరనుకుంటున్నావు? ఆయన ఒక బిషప్ గారు, దైవజనుడు. ఎగతాళి చేస్తావా? ఆయన ఒక దైవజనుడు. ఆ దైవ సేవకుని వేదికల మీద ఎన్నో చోట్ల ఎగతాళి పరువు పోతుంది. ఎగతాళి చేసిన దైవ సేవకులను ఎగతాళి చేసిన వారి మీద, వాక్యాన్ని తృణీకరించిన వారి మీద దేవుడు ఎటువంటి చర్య ఇశ్రాయేలీయుల మీదకి చూశారండి. కాల్చి మసిబొగ్గు చేశాడు, బూడిద చేసేసాడు. నివారింప శక్యము కానంత అగ్నితో ఆ పట్టణాన్ని కాల్చివేసేసాడు. దయచేసి సేవకులను తృణీకరించడం కానీ, విమర్శించడం కానీ, ఎగతాళి చేయడం కానీ ఎప్పుడు చేయకండి. ఈరోజు దేవా తప్పు తెలిసిందయ్యా, మేము చేసే క్రిస్మస్లో మేము చేసే పెద్ద తప్పు మాకు తెలిసింది, మేము మానుకుంటామని ఎవరైనా ఈ వాక్యం వింటున్నా దైవజనులైనా విశ్వాసులైనా ఆలోచించేయండి. క్రిస్మస్ తాత యొక్క జీవిత చరిత్రను మీకు చెప్పాను. నేను ప్రతి క్రిస్మస్లో చేసిన తప్పే చేసుకుంటూ ఉన్నాను. కామెడీ పీస్గా ఎగతాళి చేసుకుంటున్న ఆ క్రిస్మస్ తాత అనే వేషధారణలో ఉన్న ఎవరిని బట్టి ఆ వేషం వేయబడింది. ఆయన ప్రేమ కలిగిన సెయింట్ నికోలాస్ చరిత్ర అది. ఆయన అనేకులకు బహుమతులు ఇచ్చేవాడు, ప్రేమ కలిగి అనేకులకు ఆదుకునేవాడు. ఈరోజు దాన్ని ఒక కామెడీ పీస్గా తీసుకొచ్చి పేరు మార్చి డ్రెస్సు మార్చి అతన్ని ఒక కామెడీ యాక్టర్గా క్రైస్తవ లోకం చూపుతుంది. అది పెద్ద తప్పు. అది ఈరోజు విన్న వర్తమానం బట్టి నా దోషము నేను కప్పుకొనక నేను ఒప్పుకొనుచున్నాను. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మన జీవితంలో ఎక్కడైనా చిన్న పొరపాటున్నా, చిన్న తప్పిదమున్నా, తప్పు అని తెలిసిన తర్వాత దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు కనికరిస్తాడు, దయ చూపుతాడు, కృప చూపుతాడు. ప్రార్థన చేసుకోండి ప్రియులారా.